అదేవిధంగా ఇక్కడ మనకు విజయవాడలో వంగవీటి రంగాని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించడానికి కృష్ణా జిల్లాలో ఏ ఒక్కరూ ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు రంగా మీద ఉన్న నమ్మకంతో అతనికి ఉన్న ఆర్గనైజింగ్ కెపాసిటీ పార్టీని బలోపేతం చేయగలడని వంగవీటి రంగా గారిని ఎంతమంది వ్యతిరేకించినా రంగా గారిని సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. తర్వాత ఇక్కడ మీ అందరికీ తెలుసు రంగా గారు పార్టీని ఎంత బలోపేతం చేశాడో. చివరికి ఆత్మార్పణ చేసుకొని కాంగ్రెస్ 89 లో అధికారంలో రావటంలో ఒక భాగం అయ్యాడు ఆ రోజు. ఇదే విధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు, అరుణ్ కుమార్ లాంటి యువకులు ఆ రోజుల్లో వాళ్ళను ప్రోత్సహించడం గాని ఇక్కడ ఉంది సజీవ సాక్ష్యం. మా సోదరి సురేఖ భర్త కొండా మురళిని ఆ రోజున్న ప్రభుత్వం, ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు భౌతికంగా నిర్మూలించడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్న తరువాత రాజశేఖర రెడ్డి గారికి ఆ విషయం తెలిసి వారిని సిఎల్పి ఆఫీసులో వారిని ఆ ప్రమాదం తొలగిపోయే వరకు వారిని కుటుంబం సమేతంగా మొత్తం సిఎల్పి ఆఫీసులో ఉంచి దాని బాధ్యతని వారిని సేఫ్గా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ఆయన తీసుకొని ఆ పని నాకు అప్పగించడం జరిగింది నా మీద ఉన్న నమ్మకంతో. మెడ్రాస్లో అంటే చెన్నైలో సౌత్ ఇండియా కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ మహాసభలో ఒక విషయాన్ని రేజ్ చేశారు. ఆయన మాట్లాడాల. మరకతం చంద్రశేఖర్ గారు ఆవిడ మాట్లాడారు. ఆవిడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ అప్పుడు ఆవిడ మాట్లాడారు. ఆ సబ్జెక్ట్ ఏమిటి అంటే వంగవీటి రంగా హత్య కేసు. ఈ విషయం గురించి చెన్నై కాంగ్రెస్ మహాసభలో మరకతం చంద్రశేఖర్ గారు రేజ్ చేసిన ఇష్యూ అది దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. అది జరిగిన 4వ రోజున పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వచ్చారు. అప్పుడు నేను తిరుపతిలో రిపోర్టర్గా ఉన్నాను. నేను తిరుపతిలో ఆయన గెస్ట్ హౌస్లో కలవగానే ఏమిటండి విజయవాడలో జరిగిన రంగా హత్య కేసుని మీరు నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ చేశారు అని అడిగాను. దానికి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసిన, వల్లేశ్వర్ మా పార్టీ 83 అసెంబ్లీ ఎన్నికల్లో 84 లోక్సభ ఎన్నికల్లో నష్టపోయి ఉంది. ఇప్పుడు నా పార్టీకి కొత్త జవసత్వాలని ఇస్తాను మా నాయకురాల నమ్మకంతో చెప్పింది. కాబట్టి ఏదో ఒక ఇష్యూని జాతీయ స్థాయిలో నేను తీసుకువెళ్తేనే కానీ నా పార్టీ యొక్క ఇమేజ్ నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రపంచానికి తెలియదు. ఐ మేడ్ ఎ పాయింట్. ఎంత వయసానికి 35 ఏళ్ళు. 35 ఏళ్ల వయసులో ఇంత ఆలోచించినటువంటి పొలిటీషియన్ ఎంతమంది చూస్తారు మీరు? ఇమాజిన్.